పెన్షన్ 812 సార్ ఈసారి. అంటే 1200లో అంటే ఆల్మోస్ట్ 60% పెన్షనర్స్ కవర్ చేస్తున్నామా? నేను లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, ఈ దొంగ పెన్షన్లు అవన్నీ మీరు ఎంటర్టైన్ చేయొద్దండి అని ఒకరిని చూసి ఒకరని. ఇప్పుడు రాసిన రిపోర్టు మళ్ళీ ఉండేది 2 క్యాన్సిల్ చేయొద్దండి. 3000 ఉంటే 3000 ఇవ్వండి. ఆధార్ అప్డేషన్ కూడా 26,000 వచ్చాయి సార్. ఆధార్ అప్డేషన్ చేసుకునేటివి 26 నిలిచిపోయిన హోల్డ్లో పెట్టారు. అంటే ఎందుకు అలో చేస్తున్నారు? ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఎట్లా ఏం ఫ్రాన్సిస్, ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ? మీరు ఒకసారి ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లా డిఎంహెచ్ఓ లేకుంటే మనం వెరిఫై చేయని పెన్షన్లు వస్తే అవి వెరిఫై చేయాలి కదా, మనం పోయి మనం అథెంటిక్ చేయాలి కదా. ఏ ఊరిని ఇది? మరి చేయాలి కదా. అది చేయకుండా మిగతావన్నీ చేయడంలో ఏంది అర్థమో? అది కాదు కదమ్మా. బేసిక్గా నీకు ఒక విషయం మీద అవగాహన లేదు, ఊర్లో ఏం జరుగుతుంది అనే దాని మీద నీకు అవగాహన లేదు, అది క్లియర్గా తెలిసిపోతుంది. మీరు ఎవరమ్మా? ఎట్లా వెనక్కి మేడం ముందుకు రండి, వెనక్కి ముందుకు రండి. ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరికి ఏం పథకం వస్తుందో మీకు తెలియదు. మీరు వాలంటీర్లు అలాగే ఉన్నారు. ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్ప మీరు ఏమైనా చేస్తున్నారా? అమ్మఒడి ఇన్ని కేసులు ఎందుకు వస్తాయి? ఈ మేడంకి చెప్తే 1902 కొట్టాలా అంటుంది. ఎట్లలో చేస్తాం మేడం? మీరు వచ్చి చూడండి, మీకు తెలుసు అసలు మాల్యవంతంలో ఎన్ని పోయినాయో. ఏం 5 పెండింగ్ ఉన్నాయి? నాకే 15 గణపన్నాయి. ఎన్ని ఉన్నాయి మరి వాలంటీర్లు చెప్పు. నీ దాంట్లో ఎన్ని ఉన్నాయి అమ్మఒడి పెండింగ్? 1 నీ దాంట్లో మా 2 నీ దాంట్లో 4 నీ దాంట్లో 5 8 10 13 చెప్పు. ఇంకా 13 ఇక్కడ కనపడతానే, మీరు 5 ఉన్నాయని చెప్తారు. ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? హెచ్ఎం లాగిన్స్లలో కదా ఉండేది. వీళ్ళకి ఓన్లీ డేటా వస్తుంది, వీళ్ళు అకౌంట్ వెరిఫికేషన్ చేసేది లేదు, వేరేది ఏంది లేదు. సచివాలయానికి అంగన్వాడీ అమ్మఒడికి ఏం సంబంధం లేదు. మీకు ఆ విషయం తెలుసు కదా. హెచ్ఎం లాగిన్ కదా, చైల్డ్ ఇన్ఫో ద్వారా కదా వెళ్ళేది. 7 స్టెప్ ఎందుకు ఉంటుంది? మా 6 స్టెప్ ఉంది. 6 స్టెప్ 7 స్టెప్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థం కావాలా? శాంక్షన్ అని వచ్చిన తర్వాత వాళ్ళకి రావటంలే. శాంక్షన్ అని చెప్పిన తర్వాత మీకు మంజూరు అని శాంక్షన్లో ఉన్న తర్వాత డబ్బులు పడలేదు. ఎవరు 7 స్టెప్ కాలే 6 స్టెప్. నువ్వు కొత్త స్టెప్ తీసుకొచ్చినావు. 7 అడుగులు మీకు సగం తెలుసు. ఊరికే ఏడో ఇనేదో ఒక పదం దాన్ని తీసుకొచ్చేది. 7 స్టెప్పా 6 స్టెప్పా? అయ్యా 6 స్టెప్ వ్యాలిడేషన్లో వీళ్ళకి జరిగేది 7 స్టెప్ వ్యాలిడేషన్ కాదు. అసలు మీ దగ్గరికి ఇవి రానే రావు. చైల్డ్ ఇన్ఫోలో పోయేది. చైల్డ్ ఇన్ఫోలో ఒకవేళ అకౌంట్ నెంబర్ తప్పిదాలున్నా సరి చేయాల్సింది సిఆర్పిలో అక్కడ చేయాలా. వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఈ రోజు లిస్టు ప్రజెంట్ చేసేవాళ్ళే. ఎలక్ట్రికల్వి అవన్నీ వీళ్ళకి వస్తాయి నేనా, అవి 6 స్టెప్ వ్యాలిడేషను. కానీ వీళ్ళకందరికి మంజూరు అయినాయి. నువ్వు చెప్పిన 13లో ఏమైనా 5 కేసెస్ ఉండొచ్చు, మిగతా 8 కేసెస్కి డబ్బులు పడలే. ఇప్పుడు ఒక పని చేయండి. చెప్పు, నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. ఒకవేళ ఇప్పుడు ముందు సార్ నా కార్డులో ఉన్నారు సార్. సపోజ్ సార్ మీరు చెప్పండి, నాకు వింటాను. నా కార్డులో నుంచి మళ్ళీ 2 బిడ్డలు ఉన్న తర్వాత ఇంకొకరికి దాంట్లోకి మార్చుకున్నారు సార్. అట్లా కొంచెం రాలేదు. ఇప్పుడు పోయినసారి అమ్మఒడి పడింది సార్, పోయిన సంవత్సరం. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా డబ్బుల కోసం ఆశపడి గ్రీన్ కార్డులో నుంచి వేరే దాంట్లోకి మార్చినారు. అట్లాంటి వాళ్ళకి కూడా రాదు. అవి దాంట్లో 7 స్టెప్లే పడుతుంది.
అలాంటి కేసులు ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? మళ్ళీ ఉన్నారు సార్. ఎవరో చూపి నాకు. మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు? విఆర్ఓ ఎవరు? నా దగ్గర వచ్చారు. ఒక నిమిషం. ఎవరన్నా ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఒక దాంట్లో ఇంకో కొడుకు ఇంకో దాంట్లో మాడుస్తున్నారా? మార్చడంలే కదా, ముందుకురా. మాడుస్తున్నారా? ఏమన్నా అట్లాంటివి ఎంటర్టైన్ చేస్తున్నారు? లేదు కదా. మరి ఎందుకు వస్తున్నా? ఈయన చెప్తున్నాడు కదా. నా దగ్గరకు వచ్చింది సార్, నేను వచ్చింది. ఆ తర్వాత నువ్వు మా ముందు కార్డులో ఉంటే అది పేరు. సరే ఒకసారి మాట్లాడు. అలా అలా ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేయొద్దండి. ఇప్పుడు కార్డ్ స్ప్లిట్లో పెన్షన్ల కోసం కావచ్చు, ఇంకో దానిల కోసం కావచ్చు, మల్టిపుల్ ఫ్రాడ్స్ ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. వెల్ఫేర్ అండ్ మిగతా స్టాఫ్ అందరికీ కూడా ఎక్కడే కానీ అవినీతికి ఆస్కారం ఇవ్వద్దండి. మీకేం కాదు, ఒకడెవడో చెప్పినాడని ఒకటి చేస్తే 100 మందితో నిష్ఠురం, 100 మందితో మాకు ఈ సమస్య తేలుతుంది. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవడు మిస్ కాకూడదు, ఇన్ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవడే కానీ రాకూడదు. దట్స్ ఎ క్లియర్ కట్ డైరెక్షన్. మనం అయ్యో పాపం అని ఒకరికి ఇన్ఎలిజిబుల్ చేస్తే వాడిని చూపించేసి మిగతా వాళ్ళు 100 మంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. దాన్ని చూసుకొని వాలంటీర్లు ఇంకో విధంగా ప్రోత్సహిస్తారు. మా ఆలోచన లేదు రాజకీయ పరంగా, ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా లేదు. ఇంకా మీకేం పట్టిందయ్యా? నాకు మీరు ఎంక్వైరీ చేసినారు కానీ డిఎంహెచ్ఓలో హూ హ్యాస్ డన్ దీస్ థింగ్స్? ద రియల్ కాన్స్పిరేటర్ రావాలి కదా. డిఎంహెచ్ఓ కూడా మీరు లెటర్ రాయాలి కదా. దిస్ ఇస్ నాట్ రైట్ వే టు ఎంకరేజ్ కదా. ఇప్పుడు చూడు, ప్రతి ఆమె అడుగుతుంది నాకు 5,000 కావాలా, 5,000 కావాలని. ఎందుకు వచ్చింది ఆ భావన? రైట్ లెటర్ టు జాయింట్ కలెక్టర్ అండ్ ఎంక్వైరీ చేయమని చెప్పి రాయండి. లేదంటే ఈ ప్రైమరీ దాని మీదనే ఒక కంప్లైంట్ అని ఇవ్వండి, ఇట్లా డిఎంహెచ్ఓలో చేసినారని చెప్పేసి. రిజిస్టర్డ్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ దట్. నేతన్న నేస్తాం 13 మంది. అమ్మఒడిది మీరు యూ హ్యావ్ టు క్లియర్ ద థింగ్స్ మేడం, ఆల్ ద 13 కేసెస్. మీకు బేసిక్ ఫండమెంటల్ మీద ఎవరికి వచ్చిందో ఏందనేది కూడా మీకు తెలియటం లేదు. మీరు రివ్యూ పెట్టుకుంటున్నారు అసలుకు ఆల్ ది హెచ్ఎంస్ని. నాడు నేడు మీద కానీ దీనిల మీద కానీ కంటిన్యూస్లీ గోయింగ్ త్రూ బుక్స్ కానీ ఇవన్నీ ఏమున్నాయని. రైట్ సార్, మీరుండండి, మీరు వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి వస్తాం. అంటే హౌసింగ్ది స్టిల్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఎలిజిబుల్? హూజ్ లుకింగ్ ఆఫ్టర్ ది హౌసింగ్? విఆర్ఓనా? ఇంకెంతమంది ఉన్నారు ఎలిజిబుల్? మళ్ళీ 90 డేస్ దాంట్లో. ఇప్పుడు పెట్టండి, ఎవరే కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. ఏంది పట్టాలు ఎందుకు? అయ్యా నేను అనేది ఒకటే. ఏం పేరు? ఎవరు గుడ్ నేమ్ ఏంది? గోవిందరాజులు. ఏ ఊరు? గార్ల దిండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తావా? ఉంటున్నావు కదా ఇక్కడే. ఎవరే కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. అర్థమవుతుందా? క్లియర్ కట్గా చెప్తున్నాను. అర్హత ఉన్న వాళ్ళు ఇండ్లకు అనేది ఎవరే కానీ మిస్ కాకూడదు. మేక్ షూర్ ఆఫ్ దట్. సొంత స్థలంలో కట్టుకునే వాళ్ళు, దీనిలో కట్టుకునే వాళ్ళు. ఒక పథకం గురించి మీకు అందరికీ క్లారిటీ ఉండాలి కదమ్మా. మీ వెల్ఫేర్కి క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఎవరికి చెప్పుకోవాలా? 2 సంవత్సరాలు అవుతుంది, నిన్న మొన్న నా చేరినేది. ప్రతి విషయం తెలిసి ఉండాలి కదా మనకు. అండ్ సెక్రటరీ ఏం చేస్తున్నావు దీనిలకు? స్ట్రీట్ లైట్లది ప్రతాపన్న ఎట్లా ఇచ్చాడు? అవన్నీ మీరు అసలు తాళ్ళు కట్టి దానికి ఇవి కట్టి రాళ్ళు కడతా అంటే వారం రోజులు కదా. స్విచ్లు కూడా పెట్టకపోతే ఎన్నాళ్ళని బతుకుతాయి అవి? ఎన్ని రోజులు ఉంటాయి? పోతాయి కదా. డ్రైనేజ్ చూసినావా అసలు? ఎక్కడైనా కానీ ఒక్కడైనా చెత్త 5 మందిని పెట్టినావు అంటున్నావు. చెత్త చూడు, ఎక్కడ పోయినా చెత్తే ఉంది. ఎందుకు దిబ్బలేవు? పోయిన చోట అంతా దిబ్బలే ఉన్నాయి. ఏడ నీట్గా ఉంది అది చెప్పు. పోనీ పలానా చోట నీట్గా ఉంది అని ఒక చోట చూపి నాకు. పోదాము ఇప్పుడు, మళ్ళీ ఇంకోసారి రౌండ్ పోతా. నువ్వు పాత నీ అనుభవం అంతా ఊరిని బాగు చేయడానికి ఉపయోగించు. అర్థమవుతుందా?
అండ్ మీరు ఆ రిక్షాస్ పెట్టుకోకుండా ఎట్లయితుంది? రిక్షాస్ పెట్టాలా, డబ్బులు కలెక్షన్ చేయాలా, మెయింటైన్ చేయాలా. ప్రతిదీ 14th ఫైనాన్స్ నుంచి దీని నుంచి కాదు కదా. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఊరు ఎట్లా బాగుపడుతుంది? ఈ ఊరు మంది అనుకుంటా అంటేనే ఏదైనా బాగుపడుతుంది. ఎవడో వచ్చి చేయాలా, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, 5 మంది వచ్చి క్లీన్ చేయాలంటే ఎట్లయితుంది? ఉన్న చెత్తను తీసుకుపోయి వేయడానికి ఏమవుతుంది? ఇంకా ఈ సొసైటీలో అందరూ అలాగే ఉంటున్నారా? 60 రూపాయలు వీటికి పోతే హోటల్ కాడ 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది కాఫీ టీలకు. ఓ నెలకు 60 రూపాయలు ఇచ్చేది. జగనన్న తోడుకు అందరికీ డబ్బులు ఇచ్చినారండి. 75 అప్లికేషన్స్లో ఎంతమంది ఉన్నారు మండల వ్యాప్తంగా? 550లో ఎంతమందికి ఇచ్చినారు బ్యాంకర్స్? ఏమంట ఇంతవరకు ఇవ్వలేదా? ఇప్పుడు అవుట్ ఆఫ్ 75 ఎంతమందికి ఇచ్చినారు? హూ ఇస్ మానిటరింగ్? నేను ఎవరు చూస్తున్నారు? వాళ్ళకేం తెలుస్తుంది బ్యాంకులలో? ఒకసారి బ్యాంకర్స్లో మీటింగ్ పెట్టుకోండి డబ్బుల్ డిస్బర్స్మెంట్ గురించి. ఎంపీడీఓస్కి ఇంకేం చేస్తారు? పోయి బ్యాంకర్స్ పోయి డిస్కస్ చేయాలి కదా. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎంపీడీఓస్కి ఈ రోజున్న సిచ్యువేషన్లో యువర్ వర్క్ చాలా మినిమం అయిపోయింది. సచివాలయ వ్యవస్థను మానిటర్ చేసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారం విజిటింగ్ అనేది గ్యారంటీగా ఉండాలి అని చెప్పినాము. మరి ఎక్కడైంది? ఎలక్షన్ కూడా అయిపోయింది, నిన్నటికో మొన్నటిగా అయిపోయింది. అది లేకుంటే అసలు ఏం జరుగుతుంది? మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్రామ నాయకుల్ని, జనాలకు, అదేవిధంగా సచివాలయంలో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోతే మీకు ఆల్మోస్ట్ అలా గ్రీవెన్స్ ఎలాగా మీరు ఒక 2 వీక్స్ పోయినారనుకోండి చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పెన్షన్స్ ఎంత డిస్పాచ్ చేసినారు పోయిన మంత్? 20 lakhs. ఎంత పర్సెంటేజ్? ఎంతమంది తీసుకోలేదు, ఇవ్వలేదు? ఇది రిజిస్టర్డ్, ఇది బుక్, రిజిస్టర్ బుక్ ఇది. రిజిస్టర్ రాసిన సంతకం పెట్టి అది సార్ లాస్ట్ ఇది కాదు హీరో. ఇదే సార్ అన్డిస్బర్స్డ్ రీజన్ సార్. కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ సార్. ఎందుకు? వేరే ఊర్లో నీకు బుక్లో రిజిస్టర్ చేయమని దీనిల కోసం కాదు హీరో. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆర్వేటి చంద్రాయుడు యాడికి పోయినాడు? ఈయనకి ఫింగర్ ప్రింట్ ప్రాబ్లమ్. అవును, దానికి ఎవరైనా ఆల్టర్నేట్ మీరు ఇవ్వాలి కదా వెల్ఫేర్. అసలు ఆప్షన్ లేదు. ఎందుకు? 3rd డే నుంచి ఉంది కదా, సెక్రటరీ చెక్ ఉంది కదా. లేదు నాన్న, ఎందుకు మీరే కొత్త పథకాలు చెప్తారు? మేము ఒక దిక్కు మున్సిపాలిటీలో చేస్తున్నాం. నిన్న నేను గొట్లూరు మండలంలో చేశాను. 2nd డే లేకుంటే 3rd డే వెల్ఫేర్ ఈజ్ ఆథరైజ్, వెల్ఫేర్ ఆర్ సెక్రటరీ ఈజ్ ఆథరైజ్ టు గివ్. ఈ మంత్ సార్ అట్లా ప్రాబ్లం ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆప్షన్ ఇచ్చినారు సార్. అవును, ఎవరికో ఒకరికి లేకున్నా కానీ సెక్రటరీ వెల్ఫేర్. మీరు నాకు ఇవి రీజన్స్ రావాలా హీరో ఎందుకు ఇవ్వటం లేదు అని అర్థమవుతుందా? మీకు క్లియర్గా ఆన్లైన్లో కూడా ఎక్కిమని చెప్పినారు కదా, యాప్ కూడా ఇచ్చినారు కదా. ఎక్కిచ్చినావా? ఆన్లైన్ ఎందుకు ఎక్కిలేదు? ఎట్లా నాకు అర్థం కావట్లా. అన్డిస్పర్స్డ్ ఎవరు ఎక్కిస్తారు? ఎందుకు ఎక్కిస్తారు? వీళ్ళు ఎక్కియాలా? వాళ్ళకేం సంబంధం ఉంటుంది? లేదు సార్, నాకెందుకు చట్టాలు కొత్తవి తెస్తారు? ఎక్కియాల్సింది డేటా ఎంట్రీ వాళ్ళు ఎక్కియాలా? లేకుంటే మీరు ఈ పంచాయతీలో ఈ నెల 30 మందికి ఇవ్వలే ఆన్ డిఫరెంట్ రీజన్స్. దానికి గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్లో ఎంట్రీ చేయాలి. వెదర్ డెత్ సర్టిఫికేట్ అయింది అనుకో, చనిపోయినాడు అనుకో, డెత్ అని రాస్తారు. డెత్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తాము. చేసి ఆ డెత్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో ఎక్కియాలి. అండ్ వీఆర్ఓ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ డెత్ అయిన వాళ్ళ పేరు తీసేయాలి ఆటోమేటిక్గా నువ్వు కార్డులో.
డెత్ అయిన వాళ్ళది డెత్ సర్టిఫికేట్ పెట్టి అప్పుడు వాళ్ళకి జనరేట్ అవుతుంది. అలా కూడా చేయలేదనుకో ఆటోమేటిక్గా అదే నెంబర్ పెట్టుకొని మళ్ళీ పెన్షన్ వేయాలి కల్లా పెన్షన్ ఐడి జనరేటెడ్ అని వస్తుంది. రెండో పెన్షన్ కోసం అప్లై చేస్తున్నామేమోనని ఆ పేరు తీసేయాలా, డెత్ సర్టిఫికేట్ పెట్టాలి కార్డులో. ఒక్క నిమిషం నేను చెప్తానులే, అర్థమవుతుంది నేను చెప్పినది. ఏమి రిమార్క్స్ కాదు, మీరు ఆన్లైన్లో కూడా ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, ఎల్ఐ అని అతనికి పెన్షన్ వస్తుండే, ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోతే మీరు కార్డులో కూడా బియ్యం కార్డులో తీసేయాల. తీసేయలేదనుకో మళ్ళీ వాళ్ళ భార్యకు పెన్షన్ కొట్టించేటప్పుడు ఈ ఇంట్లో పెన్షన్ ఆల్రెడీ వస్తుందని రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళకి మీరు పెన్షన్ ఇవ్వలేరు. దాన్ని మళ్ళీ డెత్ సర్టిఫికేట్ మీరు పెట్టాలా. ఎవరమ్మా మీరు? వెలుగు సీసీకి ఏం సంబంధం ఉంటుంది అసలు చెప్పు దీనిలో? అన్డిస్పర్స్డ్ పెన్షన్లు ఎవరు చేసేది ఆన్లైన్? వీళ్ళ కానే కాదులేండి, మీరు ఆన్లైన్లో ఎక్కిపోతే ఎట్లా? గవర్నమెంటే ఇచ్చింది కదా. పర్మనెంట్ మైగ్రేషన్స్ ఎన్ని ఉన్నాయి పెన్షన్లో? మరి మా 30 మందికి అన్ని హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ అయినాయి ఇక్కడే. నా క్వశ్చన్ సింపుల్, ఆల్ ద పెన్షనర్స్కి ఇక్కడ మ్యాపింగ్ అయిందా కాలేదా? అన్ని హౌస్ హోల్డ్స్ ఆల్ పెన్షనర్స్ మ్యాపింగ్ అయినారా? వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారా? ఎవరు లేరు కదా. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉండాలా, రీజన్ రాయాలి కదా. దీంట్లో జరిగే ఫ్రాడే ఇది. ఇప్పుడు నువ్వు ఫ్రాడ్ చేసినావు అనుకోవాలా, మెయిల్ చేసినావు అనుకోవాలా? 2 నెలల పెన్షన్ ఇస్తాడు, 3వ నెలకు కావాలంటే ఈ 2 నెలది ఎగరగొడితేనే కానీ దీనిలో లెక్కిస్తే కానీ పెన్షన్ ఇవ్వను అంటారు. ఎవడు తెలుసు? అది రికార్డులో తెలియాలి కదా. బుక్ మెయింటైన్ చేస్తే దాంట్లో తెలియాలి కదా. ఏంది ఇదంతా మీరు రాసినది? నేను చెప్పినది అర్థమైందా? ఒక వాలంటీర్కి ఇచ్చి పంపించుంటాము, ఆ వాలంటీర్ 3 నెలది నీకు ఈ నెల పెన్షన్ రాలేదమ్మా నిలబెట్టినారు అంటారు. వాడు 2వ నెల అడుగుతాడు, మరి రాలేదు అంటాడు. ఇంకా 3వ నెల వచ్చేకల్లా బంగపోతాడు, నా పెన్షన్ ఎట్టో ఒకటి ఇప్పినా అని. సరే అయితే నాకు 2000 ఈయనైనా నీ పెన్షన్ నీకు ఇప్పిస్తాను అంటాడు. 2000, 6000, 6500 ఎంతో పెన్షన్ వస్తా అంటే దాంట్లో 3000 తీసుకుంటాడు. ఎందుకు పోగొట్టేదంత లెక్క అని చెప్పి. నువ్వు ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్ చేసినట్టు కదా. ఇప్పుడు ఏం జరగలేదా నాకేం తెలుస్తుంది. ఇప్పుడు మీ పెన్షన్లోనే కదా ఇంత ఫ్రాడ్ జరిగినది కూడా. ఎంత 14 మందా 11 మందా? 11 మంది 5000 పెన్షన్ తీసుకుంటున్నారు 3000 ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు. ఈడ ఏం నేను అడిగితే నాకేం సంబంధం లేదు అంటుంది. రైస్ కార్డ్ స్ప్లిట్స్ ఎన్ని వచ్చినాయి? అడిషన్స్ అన్నీ అయిపోయినాయా? మీరు మల్టిపుల్ స్ప్లిట్స్ చేయొద్దండి ఎక్కడే కానీ. ఒకటే దానికోసం 2 పెన్షన్ల కోసమో ఇంకో దాంట్లో కోసమో, కొడుకు ఒక దాంట్లో దీంట్లో ఒక దాంట్లో ఎంటర్టైన్ చేయొద్దండి ఎట్లాంటివన్నీ. మండలంలో 49, 49 కేసులకు ఒక దొంగగా ఒక డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇచ్చిందంటే మనం ఏం చేస్తున్నట్టు మరి? రైట్ రిటర్న్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఒకసారి కలెక్టర్ కూడా రాయండి. టేక్ ఏ నెసరీ యాక్షన్ ది ఆఫీసర్ హూ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సమ్ యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ కదా, లేకుంటే ఎవరు తీసుకుంటారు మేడం? మహిళా కానిస్టేబుల్ ఎవరు? ఏ ఊరు మనది? ఒకరు పోస్ట్ ఎలక్షన్ల తర్వాత ఓట్లు ఒక పార్టీకి వేసినాము అని చెప్పేసి ఆడ దోబిగాడి దగ్గర నుంచి నీళ్లు తీసేయమని చెప్పి పంపించింటే నీకు రిపోర్ట్ అయిందా కాలేదా? ఎందుకు? నీకు ఎవరు వాలంటీర్లు చెప్పలేదు, ఎవరు చెప్పలేదా? నువ్వు తిరుగుతున్నావా? ఓట్లు వేసినారని కొంతమంది గుడిసెల్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేయండి అని చెప్పినారు. పోస్ట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు చెప్పాలి కదా ఇలాంటివని. తర్వాత అయినా వచ్చిండే లేదు, ఇప్పుడు నిన్న అయిపోయిందా? ఒక ఎస్సీ కాలనీలో దళితుల్ని ఒక దాంట్లో రజకుల్ని ఇట్లా బయటికి పంపించినారు అనే వాళ్ళకల్లా వచ్చి చేయాలి కదా. ఎస్ఐ ఎక్కడ?
ఒక మీ నోటీస్కి వచ్చిందా అక్కడ రజకుల్ని ఖాళీ చేయించినారు అనేది, ఓట్లు వేరే పార్టీకి వేసినారు అని? మరి ఏం చేస్తున్నట్టు? ఒక ఎస్సీల వాళ్ళను ఇల్లు ఖాళీ చేయండి, ఆడ గుడిసెలన్నీ తీసేయండి, వేరే పార్టీకి ఓటు వేసినారని చెప్పినారు. మీరు పోస్ట్ ఎలక్షన్లలో అది చేయాలని మామూలుగా ఉన్న వాళ్ళని, క్రైమ్కి సంబంధం లేని వాళ్ళని తీసుకుపోయి ఎలక్షన్లో ఇప్పుడు జైల్లో పెడతారు లోపల స్టేషన్లో. పోస్ట్ ఎలక్షన్లలో ఇట్లాంటి దానిలో ఏం జరుగుతుంది అనేది చూసుకోరా? ఎట్లయితుందండి? ఇమ్మీడియట్గా పోయి అవన్నీ చూడండి, టేక్ యాక్షన్, వాళ్ళని పిలుచుకొని పోయి కౌన్సిలింగ్ చేయండి. సాగులోకి రావద్దని చెప్పినారు, ఎస్సీలని ఖాళీ చేయమని చెప్పినారు. మన డెమోక్రసీలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో? ప్లీజ్ వెరిఫై చేయండి, దానికి ఎవరున్నారో టేక్ నెసరీ యాక్షన్. అవసరమైతే కేసు లాడ్జ్ చేయండి. ల్యాండ్ ఇట్ మేబీ వాళ్ళది ఉండొచ్చా, ఇంకోటి ఉండొచ్చా, కానీ ఈ సందర్భంలో భయభ్రాంతులు క్రియేట్ చేయకూడదు కదా. టేక్ యాక్షన్ అని. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నువ్వు తెలుసుకోవాలి కదా. బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? మందు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో? ఎక్కడ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడే కానీ తాగటం లేదా? మీ డ్యూటీ ఏంటి? తర్వాత లేదా ఎక్కడ న్యూసెన్స్ వాల్యూస్ పంచాయతీలో ఎక్కడ లేవా? ముందే చెప్తున్నావా? బీ అలర్ట్ చెప్తున్నామ్మా. మీరు ఏదేది ఉండేది అనేది మీ వాలంటీర్స్తోనో వీళ్ళతోనో ఏమైనా ఉన్నాయా అనేది కనుక్కుంటా ఉండాలా. షుడ్ బి పీస్ఫుల్గా ఉండాలా. అంటే పిఆర్ఏ ఆర్డబ్ల్యూఎస్ యువర్ సెల్ఫ్ డ్రింకింగ్ వాటర్ దానిలో లేక ఇల్లీగల్ ట్యాపింగ్స్ ఉంటే ఇంకా ఎందుకు అలో చేస్తున్నారండి? వాటర్ ప్రెషర్ రావాలా కదా. అవును, ఒకవేళ లేకుంటే టఫ్గా ఉండమని చెప్పినాం కదా. యాక్ట్ టఫ్ కాకపోతే మీరు ఇంత కాలనీలలోకి నీళ్ళు ఏ విధంగా సర్వ్ చేస్తాం చెప్పండి? అరే రాజకీయ నాయకులుగా మేము చెప్తున్నాం, మేము అడ్డం పడాల్సిన వాళ్ళము. అందరికి పేదోళ్ళకి నీళ్ళు, ఎవడో డబ్బు నోట్ పైప్ పెట్టుకుంటాడు, మోటార్ పెట్టుకొని కొట్టుకుంటా అంటాడు. ఇంకా పేదోళ్ళకు ఎస్సీలకు బీసీలకు రాకుండా పోతాండలా. ఐ డోంట్ వాంట్ ఎనీ లీగల్ ట్యాపింగ్. బీ టఫ్ ఆన్ దిస్. అండ్ డ్రైనేజీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో చూసుకోండి. అండ్ మీ దానిలోకి ఇప్పుడు ఎంత ఉన్నాయి మండలంలో గ్రాంట్ పొజిషన్స్ వర్క్ చేయాల్సినవి? అయిపోయిందా? మొదలు ప్రోగ్రెస్లోకి వచ్చిందా? అన్నీ మొత్తం అండి. ఆల్ వర్క్ 14th ఫైనాన్స్, మండల్ గ్రాంట్స్ అండ్ మీ పిఆర్వి ఇవన్నీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. స్పీడప్ చేపియండి చెప్తున్నాను. మార్చ్ కల్లా ఏ ఫండ్ ల్యాబ్స్ అయినాయని మాత్రం ఐ డోంట్ వాంట్ లిజన్ అండి. ఎనీ ఫండ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ల్యాబ్స్ కేసెస్. వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన వాటర్ ప్రొవైడ్ చేయండి. సీసీ డ్రైన్స్ ఏదైతే ఎమర్జెన్సీ మ్యాటర్ ఉందో అవన్నీ కూడా ఇమీడియట్గా చేసేటట్లు చూసుకోండి సరేనా. సో ఐ డోంట్ వాంట్ ఇది సమస్య అనేది ఎక్కడే కానీ రాకూడదు. మేక్ షూర్ ఆఫ్ దట్. మీకే మార్చి 15 లోపల చేస్తాం సార్. ఇల్లు కూడా ఏదైనా ఉన్నాయా ఊర్లో ఇష్యూస్? ఏదమ్మా కిటికీలోంచి? ఏమయ్యా నీది రూమ్ బిల్లులు కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పు? ఓన్లీ అన్నీ అప్లోడ్ చేసినావా? యాడ తల్లి నువ్వు యాడ నుంచి అని చెప్తే ఎవరు లైన్ మ్యాన్ ఎవరు? నాయక్ పోయి చూసుకొని రా సరేనా. ఏం పేరమ్మా? లతా పరమేశ్వర్ తెలుసా నీకు? ఏం కావాలా? మీ రూమ్ బిల్లులు 69 ఉన్నాయంటలేమ్మా, అన్ని పెట్టినారంటలేమ్మా. ఏం ఇన్సూరెన్స్? క్రాప్ ఇన్సూరెన్సా? ఇది ఇన్సూరెన్స్ మీదేమైందండి? బ్యాంకర్స్తో మాట్లాడినారా? ఒక్క నిమిషం అక్క. జగనన్న వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ మాట్లాడినారా బ్యాంకర్స్తో? టోటల్ ఎంతమందికి ఎంత డబ్బులు ఎంతమంది రిజిస్టర్ అయినాయి? ఒకసారి కూర్చోండి, మీ దాంట్లో కూడా కూర్చొని మాట్లాడండి. 100% అయిపోవాలా. దెర్ ఈజ్ నో డెడ్ లైన్ ఫర్ ది ఇన్సూరెన్స్. మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఇబ్బంది అవుతుంది. అగ్రికల్చర్ ఏవో అడిగినాడు ఏవో
ఏమి క్రాప్ ఇన్సూరెన్స్లో చాలామందికి రాలేదంటున్నారు. టోటల్ 1011 మందికి శాంక్షన్ అయింది. ఆ, ఫస్ట్ 912 మందికి అయింది సార్. తర్వాత లిస్టులో లేని వాళ్ళకు కూడా 300 పంపించినాం సార్. అది ఇంకా శాంక్షన్ రావాలి సార్. క్రాప్ బుకింగ్ చేసినప్పుడు మా క్రాప్ బుకింగ్ ఎంత పర్సెంటేజ్ అయింది? సార్ క్రాప్ బుకింగ్ ఇప్పుడు వరకు 320 ఎకరాలు సార్, 210 ఎకరాలు అయింది సార్. మిగతా 90 ఎకరాలు సార్ రబీ. ఆ, ఖరీఫ్లో అయితే అంతా అయింది సార్. కొంచెం ఎక్కడే కానీ డేటాలో తప్పు పెట్టద్దండి. ఇంటర్ క్రాప్ ఉంటే ఇంటర్ క్రాప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.